హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో బ్లాగ్స్. ఈరోజు మనము జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో జున్ను ఎలా చేయాలో చూద్దామండి. మనకు తక్కువ కదా దొరకడం, అది జున్ను పాలు ఇప్పుడు దొరకట్లేదు కదా. పౌడర్ అయితే దొరుకుతుందండి. ఇది కామధేను పౌడర్. ఇది 100 గ్రాములు అయితే తీసుకున్నాను. దానికి ఒక ఫుల్ క్రీమ్ మిల్క్, ఒక అర లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. బెల్లం పొడి కూడా 120 గ్రాములు తీసుకున్నానండి. మీకు టేస్ట్‌కి సరిపడా అయితే తీసుకోండి. నేను కొంచెం స్వీట్‌గానే తీసుకుంటున్నాను. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ముందుగా మనం బెల్లం వేసి మొత్తం నీట్గా కలిపేసుకుందామండి. దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడరు, పెప్పర్ పౌడర్ కూడా మనం రెడీగా పెట్టుకున్నాము. ఈ విధంగా అయితే పూర్తిగా బెల్లం కరిగే వరకు ఇలా ఉంచుకున్నామండి. ఇప్పుడు మనము దీనిలోకి పౌడర్ కూడా వేసేసుకున్నాము. ఈ పొడి మనకి సూపర్ మార్కెట్లలో కానీ కిరాణా షాపుల్లో కానీ దొరుకుతుందండి. కామధేను జున్ను పొడి, జున్ను పాల పౌడర్ అంటే ఇస్తారు. ఇదివరకైతే మనకు ఊర్లలో బాగా దొరికేవి జున్ను పాలు, ఇప్పుడు దొరకట్లేదు కదా. ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు తినాలనిపించినప్పుడు. ఈ పౌడర్ మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వడకట్టుకుందామండి. ఏమన్నా ఉండలు ఉన్నా కూడా, బెల్లం కరగకున్నా కూడా వేస్ట్ అంతా అలా ఉండిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనము కొద్దిగా ఇలాచీ పౌడరు, ఇదైతే కొంచెం షుగర్ వేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. పెప్పర్ పొడి కూడా, మిరియాల పొడి వేసుకుంటాము కొద్దిగా. ఈ పాలు అర లీటర్ కదండి, దానికి సరిపడా వేసుకోండి. బెల్లం కూడా మీకు టేస్ట్‌కి తగినట్లుగా వేసుకోండి. ఈ విధంగా పూర్తిగా కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఇప్పుడైతే మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. నేనైతే ఒక గిన్నె పెట్టుకుంటున్నాను, ఒక మందపాటి గిన్నె పెట్టుకుంటున్నాను. ఇడ్లీ కుక్కర్లో అయినా కూడా పెట్టుకోవచ్చు, లేదా గ్యాస్ మనకి ప్రెషర్ కుక్కర్లో అయినా కూడా పెట్టుకోవచ్చు, గ్యాస్ కట్ లేకుండా. ఇప్పుడు దీంట్లో అయితే ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇందులోనే మనం ఒక స్టాండ్ పెట్టేసుకుందామండి. ఈ విధంగా మనం కలుపుకున్న మిక్స్ గిన్నె కూడా ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకుందాము లోపల గిన్నెకి. అలాగే పై గిన్నె కూడా కవర్ చేసేద్దామండి. ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఒక పావుగంట తర్వాత ఒకసారి చూద్దామండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది, కానీ ఇంకా ఉడకలేదండి. మళ్ళీ ఒకసారి మనము ఇంకొక 10 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకుందాము. ఇప్పుడైతే చూద్దామండి ఎలా ఉందో. ఉడికిపోయిందండి, చూసారుగా. బెల్లం కూడా నీళ్ళు కొంచెం మనకి ఎక్సెస్గా ఉన్నాయి, పైకి వచ్చేసింది, ఉడికిపోయింది పూర్తిగా. స్టవ్ ఆపేసుకుందాము. దీన్ని అయితే తీసేసుకుని జున్ను గిన్నెని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ అలా పెట్టుకుందామండి. అలా పెట్టుకోకపోయినా కూడా అలా తినేసేయచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా ఉందండి, నీట్గా, కొంచెం గట్టిగా కూడా అయింది. ఇప్పుడు దీని ఎడ్జెస్ మొత్తం పూర్తిగా నీట్గా కట్ చేసుకుందాము. ప్లేట్లోకి అయితే మౌల్డ్ చేసుకుందాము. ఈ విధంగా అయితే బాగా వచ్చిందండి. మనము ఆర్గానిక్ బెల్లం వాడాం కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది చాలా స్మూత్గా బాగా వచ్చింది. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి. స్మూత్గా వచ్చింది, గట్టిగా కూడా ఉందండి చక్కగా. మరీ ఓవర్ గట్టిగా అయితే లేదు, చక్కగా స్మూత్గా ఉంది. చూసారు కదా పీస్ కూడా ఎలా ఉందో, చాలా బాగా ఉందండి టేస్ట్. సేమ్ అచ్చం మనం జున్ను పాలతో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే వచ్చింది. అదిగోండి, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో.
చాలా బాగుందండి. స్వీట్ అది కూడా నాకు సరిపోయింది. మంచిగా మిరియాల పొడి ఫ్లేవరు, ఇలాచీ పౌడర్ ఫ్లేవరు, బెల్లము అంతా కరెక్ట్‌గా ఉంది. చాలా బాగా. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.